హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్యకాలంలో కోర్టులు ఎట్లాంటి తీర్పులు ఇస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. సరే, తీర్పుల గురించి కొంచెం పక్కన పెడితే జస్టిస్లు అంటే అదే జడ్జులు, న్యాయమూర్తులు తీర్పిస్తున్న సమయంలో కానీ, కేసు మీద జరుగుతున్నటువంటి ఆ వాదనల సమయంలో కానీ వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు చాలా అంటే ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. అసలు అట్లాంటి వ్యాఖ్యల్ని విన్న తర్వాత మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అన్నది కూడా అర్థం చేసుకోలేనంత పరిస్థితిలో ఎందుకుంటున్నాయి. అసలు ఏమైంది భారతదేశంలో ఉన్నటువంటి కోర్టుల యొక్క జడ్జిలకి? పెద్ద ప్రశ్న. ఇది చాలా సీరియస్ అంశం, నిజానికి నవ్వుకోవాల్సిన అంశం కాదు ఇది. రీసెంట్గా కూడా పూణే కోర్టుకి సంబంధించిన జడ్జి మంగళసూత్రము బొట్టు అనేటటువంటి విషయంలో ఒక వ్యాఖ్య చేసి కాంట్రవర్సీలో నిలబడ్డాడు వార్తల్లో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన కోర్టుల్లోని న్యాయమూర్తులకు ఇట్లాంటి కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు బయటకి వదిలి వార్తల్లో నిలబడాలి, సెన్సేషన్ అవ్వాలి అనే కోరికగానే ఏమైనా ఉందా సడన్గా అని అనిపిస్తుంది నాకు. ఈ వార్త చూడండి, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుంటారు ఆ జడ్జి అక్కడ. కామాపేక్ష లేని పెదాల స్పర్శను ఫోక్సో నేరంగా పరిగణించలేమంట. ఇప్పుడు రోడ్డు మీద సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా వ్యక్తి పోతూ ఉంటారు. ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ర్యాండమ్గా పోయి ముద్దు పెట్టుకొని, లేదు లేదు సారీ నాకు ఎట్లాంటి దురుద్దేశము లేదు, నేను జస్ట్ నిన్ను ముద్దు పెట్టుకున్నా అంతే అంటే సరిపోతుందా? ఇంకా దాని మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదా? దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని చెప్తా. సరిగ్గా సరే కొన్ని సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రోడ్డు మీద స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు, 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి వాటేసుకుని ఒక 2 నిమిషాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసినాడు. ఆమెకి ఏం అర్థం కావట్లేదు, ఆమె ఏడుస్తుంది, ఇవన్నీ కొడుతుంది. రోడ్డు మీద ఎవరు లేకపోవడంతో వాడు అడ్వాంటేజ్ తీసేసుకున్నాడు. వాడు ఎవరో తెలియదు. మళ్ళీ విదిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అసలు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వాడంతా చేసి వెళ్ళిపోయాడు, హగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి లిటరల్గా ఈ రోజుకి కూడా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె కావాలనుకోలేదు. ఆమెకి అసలు ఏ విషయంలో కూడా, ఏ పరంగా కూడా ఈ విషయంలో ఆమె బాధ్యురాలు కాదు. కానీ ఆ అమ్మాయి జీవితంలో ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. ఎప్పుడు గుర్తొచ్చినా కూడా అమ్మాయి డిప్రెస్ అయిపోవడము, ఎవరిని నమ్మకపోవడము చేస్తుంది ఈ రోజుకి కూడా. బహుశా జీవితకాలం మొత్తం ఆ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ని గుర్తొచ్చినప్పుడల్లా ఏడవటమో, అప్సెట్ అవ్వడమో, డిప్రెస్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక కేసు విషయంలో మనం ఏదైనా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్న న్యాయమూర్తులు ఆలోచించాలి. ఎంతవరకు నైతికంగా మనం మాట్లాడుతున్నాం, ఎంతవరకు మనం మన సొంత పైత్యాన్ని కాకుండా ఒక మనిషి స్థానంలో ఉండి అవతలి మనిషి యొక్క ఎమోషన్స్ను అర్థం చేసుకుంటున్నాం, ఎంతవరకు మనము చేయాల్సిన పనిని అంటే మనం ఎట్లా అంచనా వేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా, ప్రశ్నించుకోవాలి కదా. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడానికి ఎక్స్క్లూజివ్గా పెట్టినటువంటి ఫోక్సో చట్టం కింద ఇంకా ఇట్లాంటి ఎవరైనా ముద్దు పెట్టుకొని నాకేం కామం ఆలోచన లేదు, జస్ట్ నేను పెట్టుకున్నా అంతే అంటే ఇంకా వాళ్ళ మీద కేసు నమోదు చేయొద్దంట. మీరే చెప్పండి. అసలు ఇట్లాంటి నిజంగా మనం ఇట్లాంటి తీర్పులే ఇవ్వాలనుకుంటున్నప్పుడు మరి అట్లాంటప్పుడు స్కూళ్ళలోను, కాలేజీల్లోనూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పడం ఎందుకు? చిన్నప్పుడే పిల్లలకి, ఆడపిల్లలకి లేదు, వాళ్ళు వచ్చి ర్యాండమ్గా ఎవరైనా వస్తే ఏదైనా ఇస్తే తీసుకోకూడదు, వాళ్ళు ఏదైనా ఇలాంటి చోట్లలో తాకితే తాకొద్దు, వెంటనే నువ్వు వచ్చి మాకు చెప్పాలి, ఇది బ్యాడ్ టచ్ అని చెప్పేసి పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం ఎందుకు? ఒక పక్క మనమే అంటాం పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రతి స్కూల్లో కూడా వీటి మీద స్పెషల్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి అని చెప్పేసి మనమే అంటాం. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఒక అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ను బేసిక్ లెవెల్ నుంచి ఇస్తూ రావడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మనమే అంటాం. మరి అన్ని నీతులు చెప్పి మనం ఇట్లాంటి తీర్పులు ఇస్తే ఎట్లా? అసలు ఈ తీర్పు యొక్క ఇంటెన్షన్ ఎట్లా ఉందో నాకు తెలీదు. ఆ జడ్జి చెప్పాలి ఖచ్చితంగా బయటకు వచ్చి, ఎందుకు ఆ వ్యాఖ్య చేసిండు. మహిళలకి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి సారీ కూడా చెప్పాలి ఆయన. ఆ వ్యాఖ్యల్ని వెనక్కు కూడా తీసుకోవాలి. ఆషామాషిగా అసలు నిందితులను ఒక వ్యక్తి తప్పు చేసుడే ఎక్కువ అంటే ఆ తప్పు చేస్తే దానికి మీరు చట్టపరంగా రక్షణ కల్పించాల్సింది పోయి, చట్టంలో పేర్కొన్నటువంటి దాన్ని అమలు చేయాల్సింది పోయి, పైనుంచి మీరే ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంత సిగ్గుచెట్టు. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, అవునా?
మరి ఒక ర్యాండమ్ మనిషి ఒక చిన్న పిల్లని ముద్దు పెట్టుకోవడం అనేది క్రైమ్ కాదా అమ్మాయికి నచ్చినప్పుడు? ఏం జరుగుతోంది అసలు మన భారతదేశపు న్యాయ వ్యవస్థలో అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఢిల్లీ మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో స్వర్ణకాంత శర్మ అని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ని బయటకి చెప్పేలాగా చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. లేకపోతే చిన్నారుల పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తీర్పులు వస్తే ఖచ్చితంగా మున్ముందు మన సమాజంలో రేప్స్ కూడా నార్మలైజ్ అవుతాయేమో. ఆల్రెడీ రేప్ కల్చర్ అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం మనది. ఏదైనా రేప్ ఇన్సిడెంట్ జరిగితే మనందరము అసలు ఆ నిందితుడికి శిక్ష పడాలనేటటువంటిది పక్కన పాడేసి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకుంటా ఆ అమ్మాయిని విక్టిమ్ బ్లేమింగ్ చేసుకుంటున్నటువంటి మన భారతదేశంలో ఇట్లాంటి జడ్జిమెంట్స్ లేదంటే ఇట్లాంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి తిరోగమనానికి దారితీస్తాయి.